దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 7వ తేదీ. మన పరిశుద్ధ తల్లి అయినటువంటి కథోలిక తిరుసభతో మనందరం సంతోషిస్తూ పునీత జాన్ బ్యాప్టిస్ట్ డి లా సాల్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. 1651వ సంవత్సరములో ఫ్రాన్స్ దేశములో జన్మించినటువంటి వీరు 1719వ సంవత్సరంలో పరలోక ప్రాప్తి నొందారు. వీరు జీవించినటువంటి కాలములో ఆ దేశములో తీవ్రమైనటువంటి కరువు, యుద్ధాలు, వ్యాధులు విజృంభిస్తూ ఉండగా పేదరికములో కొట్టుమిట్టాడుతున్నటువంటి విద్యార్థులను చేరదీసి వారికి నాణ్యతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యను ఉచితముగా అందచేసినటువంటి ఈ పునీతుడు ఆ రోజుల్లో యూరప్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను సమూలముగా మార్చివేసి దైవభక్తి, సోదర ప్రేమలు అనేటటువంటి విలువలు చిన్ననాటి నుండే విద్యార్థులకు అలవాటు చేసేటటువంటి ఉత్తమమైనటువంటి విద్యను ప్రవేశపెట్టారు. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాన్స్ దేశంలో రెయిమ్స్ అనే నగరం ఉంది. ఈ నగరం యొక్క ప్రజాప్రతినిధి కుమారుడే పునీత జాన్ బ్యాప్టిస్ట్ డి లా సాల్ గారు. వీరు 1651 ఏప్రిల్ 30న జన్మించారు. దేవుని యందు భయభక్తులతోనూ వినయ విధేయతలతోనూ పెరిగారు. అందుకే తమ 16వ ఏటనే స్థానికముగా ఉన్న రెయిమ్స్ నగర కెథీడ్రల్లో ఆరాధనా కార్యక్రమాల పర్యవేక్షకులుగా నియమించబడ్డారు. వీరి ఆసక్తిని బట్టి సెమినరీకి పంపబడగా తన 27వ ఏట గురువుగా అభిషిక్తులయ్యారు. వీరు మంచి సుగుణ సంపద గల ఆదర్శ గురువుగా పేరుగాంచారు. వీరు చేస్తున్న సేవను బట్టి పేదలపై అమితాభిమానం పెంచుకున్నారు. పేదల సేవే తమ జీవిత పరమావధిగా ఎంచుకున్నారు. వీరు జీవిస్తున్న రోజుల్లో జాన్సన్ అను అతను అనేక వక్ర భాష్యాలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ కథోలిక మతంలో చీలికను తెచ్చి విజృంభిస్తున్నాడు. ఇదే సమయంలో తరచూ విదేశీ దండయాత్రల వల్లను స్వదేశంలో చెలరేగిన అంతర్యుద్ధాల వల్ల ఫ్రాన్స్ దేశమంతటా కరువు దాపురించి విలవిల్లాడుతోంది. ఫ్రాన్స్ దేశం యావత్తు నష్టాల ఊబిలో కూరుకుపోయి శోకతప్తంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇట్టి దుస్థితిలో సామాన్యుల బ్రతుకులు దుర్భరమయ్యాయి. విద్యా వైద్య సేవలకు తీవ్ర గండిపడింది. ఇలాంటి దయనీయ సమయంలో పేద సాధల కోసం
కనీసం 2 పాఠశాలలైనా ప్రారంభించమని జాన్ బాప్టిస్ట్ డెలసాల్ గారిని చాలామంది అర్థించారు. అందుకు అంగీకరించి వారు విద్యా సంస్థలను నెలకొల్పారు. శక్తి కొలది శ్రమించారు. మంచి ప్రవర్తన, బోధనా పటిమగల ఉపాధ్యాయులను నియమించారు. అతి తక్కువ వ్యయంతో విద్యా భోజన వసతులు కల్పించి వారి పాలిట దేవుడయ్యారు. ఈ విధముగా క్రైస్తవ పాఠశాలను నిర్వహించే క్రైస్తవ బ్రదర్ల సంస్థ 1680లో ఆవిర్భవించింది. దీనత, సేవ, త్యాగం, దైవకృప అనే ముఖ్యమైన సూత్రాలపై ఆధారపడి ఈ సంస్థ పనిచేసింది. స్వతహాగా పునీత జాన్ బాప్టిస్ట్ డెలసాల్ గారు గొప్ప మేధావి. విద్యారంగంలో వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టి విద్యా పండితునిగా గనుతికెక్కారు. కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా అధునాతనమైన ప్రాథమిక మరియు ఉన్నతశాల విద్యను రూపొందించి సమర్థవంతంగా అమలు చేశారు. వీరి క్రైస్తవ బ్రదర్ల సంస్థలో గురువులు లేరు. దేవుని సేవకు, విద్యాసేవకు అంకితమైన వ్రతదీక్షా బ్రదర్లే ఈ సంస్థ పేరిట విద్యా వ్యాప్తికి నిరంతరం కృషి చేశారు. ఆ రోజుల్లో లాటిన్ భాషా మీడియం పాఠశాలలే నడుపబడేవి. కానీ జాన్ బాప్టిస్ట్ గారు స్థానిక భాషలలో కూడా విద్యను నడిపేలా చర్యలు తీసుకుని తమ సంస్థలను ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేశారు. వివిధ సాంకేతిక వృత్తి విద్యలను అభ్యసించదలచిన ధనిక కుటుంబాల విద్యార్థుల కోసం వీరు ఒక కళాశాలను కూడా నెలకొల్పారు. మరియు వయోజనుల నిమిత్తం వారి మానసిక ప్రవృత్తికి తగినట్లు సండే అకాడమీ అనే వేరొక క్రొత్త సంస్థకు అంకురార్పణ చేసి అందులో గణితం, చిత్రలేఖనం, గృహ నిర్మాణం శాస్త్రం సబ్జెక్టులను పూర్తి అవగాహన కలిగేలా అభ్యసింపచేసేవారు. ఆధునిక పద్ధతులలో విద్యాబోధన జరిపేందుకు ఉపాధ్యాయ తర్ఫీదు సంస్థను కూడా ఏర్పాటు చేసిన ఘనత పునీత జాన్ డెలసాల్ గారికే దక్కుతుంది. వీరు శాస్త్రీయ బోధనా ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక సూత్రాలతో ఒక శాస్త్రాన్ని రచించారు. అలాగే క్రైస్తవ ప్రవర్తన అలవాట్లు, క్రైస్తవ విశ్వాస సత్యోపదేశం వంటి అంశాలపై కూడా ఉత్తమ గ్రంథాలను ఆవిష్కరించారు. గురువుగా, విద్యా కోవిదునిగా, గొప్ప రచయితగా నిస్వార్థ ఆదర్శ సేవలందించిన వీరు శాస్త్రీయ విద్యకు పునాది వేసిన వైతాళికుడు. 1719 ఏప్రిల్ 7న పవిత్ర శుక్రవారం రోజున తన 67వ ఏట అసువులు బాసి దేవుని సన్నిధి చేరుకున్నారు. 1900 సంవత్సరంలో వీరు 13వ లియో పోపు గారిచే పునీతులుగా ప్రకటించబడ్డారు. వీరి విశ్వజనీన విద్యా ఉద్దేశమును బట్టి 12వ భక్తినాథ పోపు గారు వీరిని ఉపాధ్యాయులందరికీ పాలక పునీతునిగా వెల్లడించి గౌరవించారు. ఈ విద్యావేత్తను, పునీతుణ్ణి మనము కూడా ఆశీర్వదించబడినట్లుగా వీరి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. అత్యంత కరుణాస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈ లోకములో విద్యార్థులు సన్మార్గములో నడచుటకు, అమూల్యమైనటువంటి బోధనలను గ్రహించుటకు ఈరోజు మేము కొనియాడేటటువంటి పునీత జాన్ బాప్టిస్ట్ డెలసాల్ గారిని ఎన్నుకున్నందుకు, ఆ పునీతుని యొక్క జీవితము ద్వారా అనేక వేల మంది విద్యార్థులను దైవ మానవ ప్రేమలో నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ పునీతుడు బాలబాలికలందరూ కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాక దైవ జ్ఞానములో ఎదగాలని అభిలషించినటువంటి విధముగా, ముఖ్యముగా మా మధ్య చదువుకునేటటువంటి బాలబాలికలను కూడా అటువంటి మనస్సుతో ప్రేరేపించండి. విద్యాబుద్ధులు నేర్పేటటువంటి అధ్యాపకులను కూడా ఈరోజు ప్రత్యేక విధముగా దీవించి, వారు బోధించేటటువంటి అంశాలు పుస్తక పఠనానికే పరిమితమైపోకుండా విద్యార్థులను పరలోక పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి అంశాలను విద్యార్థులకు నేర్పించే శక్తిని వారికి ప్రసాదించండి. తద్వారా ఈ పండుగ రోజున విద్యార్థులను, అధ్యాపకులను మేము మీకు సమర్పిస్తూ వారిని హేరాళముగా దీవించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.